హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ మనసున మనసై ఎపిసోడ్ 54. అనిరుద్ధు ఆరోగ్యంగానే ఉన్నాడు. రాజేశ్వరి గారు కూడా ఈ వయసులో చాలా ఆరోగ్యంగానే ఉన్నారు. అలాంటప్పుడు అతడు ఎవరి వైద్యం కోసం ఇలా డాక్టర్ల వెనుక పడుతున్నాడు? నా ప్రొఫైల్ చూస్తే మీకు నా గురించి ఒక ఐడియా వచ్చే ఉంటుంది. నేను 15 ఏళ్ల వయసులోనే మెడికల్ కాలేజీలో చేరాను. అప్పటి నుంచి నా సమయాన్ని అంతటిని వైద్య రంగం కోసం, పేషెంట్ల కోసమే కేటాయించాను అని తలాడిస్తూ చెప్పింది పూజ. అర్థమైంది. మీరు ఉండడానికి ఒక ఇల్లు ఏర్పాటు చేశాను. ప్రస్తుతానికి మీరు రెస్ట్ తీసుకోండి. కాస్త అలసట తగ్గాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం అని చెప్పాడు అనిరుద్ధ్. సరే అంటూ తలాడించింది పూజ. పూజ అక్కడి నుంచి వెళ్ళిపోయాక అనిరుద్ధ్ అంది శృతి. పూజ వెళ్ళడం వైపే చూస్తున్న అనిరుద్ధ్ శృతి వైపు తిరిగి, థ్యాంక్స్ శృతి, నువ్వు ఆమెను కనిపెట్టకపోతే నాకు ఆమె దొరకడానికి చాలా టైం పట్టేది అని చెప్పాడు. ప్రొఫెసర్ జగన్నాథ్ గారి దగ్గర చదువుకున్న విద్యార్థులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి ప్రొఫైళ్లు వెతకడం చాలా కష్టం. అంతేకాకుండా వాళ్ళల్లో ప్రతి ఒక్కరి సర్టిఫికెట్లు, వాళ్ళ అనుభవం చాలా గొప్పగా ఉన్నాయి. ఇందులో నాకేం కష్టం లేదులే అంది శృతి. ఆ తర్వాత నేను మళ్ళీ అనిరుద్ గ్రూప్లో చేరవచ్చా అనిరుద్? గత కొన్ని సంవత్సరాలుగా నేనేమి ఖాళీగా లేను. ఒక సంవత్సరం విదేశాల్లో చదువుకొని ఆ తర్వాత 2 ఏళ్లకు పైగా పనిచేశాను అని చెప్పింది శృతి. అనిరుద్ గ్రూప్లోని పిఆర్ డిపార్ట్మెంట్లో మేనేజర్ పోస్టుకి తను సరిపోతానని చెప్పాలనేదే ఆమె ఉద్దేశం. అనిరుద్ధ్‌కి ఎవరి సాయం ఉచితంగా తీసుకోవడం నచ్చదు. శృతి ఇప్పుడు అతడికి చాలా పెద్ద హెల్ప్ చేసింది. ఆమె అడిగింది అతడికి అంతగా నచ్చకపోయినా ఒప్పుకోక తప్పలేదు. నీ కోరికను నేను ఒప్పుకుంటున్నాను. కానీ నువ్వు మళ్ళీ అనిరుద్ధ్ గ్రూప్‌లోకి వస్తే మనిద్దరి మధ్య కేవలం బాస్, ఉద్యోగి బంధం మాత్రమే ఉంటుంది అని స్పష్టంగా చెప్పాడు అనిరుద్ధ్. తనకు కాస్త దూరంగా ఉండమని అనిరుద్ధ్ వార్నింగ్ ఇస్తున్నట్లే ఉంది ఆ మాట. శృతి మనసు బాధపడినా ఆమె తలూపింది. అక్కడి నుంచి వెళ్లే ముందు, అనిరుద్ధు, నువ్వు ఎవరి వైద్యం కోసం ఇలా ప్రయత్నిస్తున్నావో అడగొచ్చా? నీ పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవాలని కాదు, కేవలం నీ మీద ఉన్న బెంగతోనే అడుగుతున్నాను అని కాస్త భయపడుతూనే అడిగింది శృతి. నీ ఆలోచనలకు థ్యాంక్స్, కానీ నాకు దాని అవసరం లేదు అని సూటిగా చెప్పేశాడు అనిరుద్ధ్. అతడు అంత ఖచ్చితంగా తేల్చి చెప్పేసరికి శృతి ఇక ఏమీ మాట్లాడకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. సరిగ్గా అదే సమయంలో ఆ ప్రశాంతంగా ఉన్న హాల్లో ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్ మీద అవంతిక పేరు రావడం చూసి అనిరుద్ధు ముఖం మాడిపోయింది. సమయం మధ్యాహ్నం 12 కావస్తోంది. ఈ ఉదయమే అవంతికను కలవడానికి అతడు ఓకే చెప్పాడు. కానీ బయలుదేరే టైంకి శృతి నుంచి ఫోన్ రావడంతో అతడు అవంతికతో మీటింగ్ ఉన్న విషయమే పూర్తిగా మర్చిపోయాడు. అనిరుద్ధ్ కాల్ లిఫ్ట్ చేసి, సారీ అవంతిక, ఒక అర్జెంట్ పని పడడంతో నేను రాలేకపోయాను. మన విడాకుల మేటర్ మా లాయర్ చూసుకుంటారు అని చెప్పాడు. అవంతిక ఒక్క క్షణం ఆశ్చర్యపోయినా వెంటనే ప్రశాంతంగా, సరే, ఈరోజు వీకెండ్ కాబట్టి ఎలాగో పని చేయరు, సోమవారం రోజు మీ లాయర్ని నన్ను కాంటాక్ట్ చేయమనండి అంది. సరే అన్నాడు అనిరుద్ధ్. ఆ విషయాన్ని మాట్లాడుకోవడం పూర్తయింది కాబట్టి ఫోన్ పెట్టేయడం నార్మలే. కానీ అనిరుద్ధ్ మళ్ళీ మాట్లాడాడు. నేను విశ్వనాథ్ ఇండస్ట్రీస్ బిల్డింగ్ను నీకే అమ్మేస్తాను. అతడికి అవంతిక మీద పగ తీర్చుకోవాలనే ఆలోచన ఇప్పుడు లేదు. అతడికి కావాల్సిందల్లా శ్రావ్యకి ఉన్న జబ్బు నయం కావడమే. అతడి మనసులోని లోతైన బాధకు కారణం శ్రావ్య మాత్రమే. శ్రావ్య ఆరోగ్యం బాగుపడడం కోసం అతడు ఎంత ఖర్చైనా చేస్తాడు. ఆమె కూడా ఏదో ఒక రోజు సాధారణ మనుషుల్లా సంతోషంగా ఉండాలని అతడు కోరుకుంటున్నాడు. మెడికల్ ఫీల్డ్లో వస్తున్న మార్పుల వల్ల ప్రపంచంలో ఉన్న మంచి డాక్టర్లందరినీ కాంటాక్ట్ చేసి శ్రావ్యకి నయం చేయాలని చూస్తున్నాడు. డాక్టర్ పూజ రాక అతడికి ఒక కొత్త ఆశనిచ్చింది. అవంతికకు చెప్పలేనంత నిరాశ అనిపించింది. గత 6 ఏళ్లుగా అనిరుద్ధ్ విడాకుల పేపర్ల మీద సంతకం చేయడానికి ఒప్పుకోలేదు. అలాంటిది ఈరోజు ఉదయం తనే స్వయంగా వచ్చి సంతకం చేస్తానని చెప్పాడు. కానీ తీరా ఆమె అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తుంటే లాయర్తో మాట్లాడమని చెప్పి రాకుండా ఉండిపోయాడు. తనని బాధ పెట్టడానికి అనిరుద్ధ్ ఇలా చేశాడని అవంతిక అనుకుంది. అదే సమయంలో అతడు ఎలాంటి ప్రాబ్లమ్స్ పెట్టకుండా, ఎక్కువ రేటు కూడా అడగకుండా విశ్వనాథ్ ఇండస్ట్రీస్ బిల్డింగ్‌ని అమ్మడానికి ఒప్పుకున్నాడు. ఇది కక్ష సాధింపు కాదు. అనిరుద్ధ్‌కి ఇప్పుడు తన మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు.
అసలు పట్టించుకోవడం లేదు. అవంతిక కేఫ్ నుంచి బయటకు వచ్చి ఎండలో నిలబడింది. ఆమె కారు ఎక్కేసరికి కారు లోపల చాలా వేడిగా ఉంది. కానీ అవంతికకు ఏమీ అనిపించలేదు. ఆమె మనసంతా ఖాళీగా అయిపోయి అలా ఉండిపోయింది. అనిరుద్ధికి సంబంధించిన పాత జ్ఞాపకాలన్నీ పోయినట్లు అనిపించింది. ఫోన్ రింగ్ అవడంతో అవంతిక మళ్ళీ లోకంలోకి వచ్చింది. ఒకసారి గాలి పీల్చుకొని ప్రశాంతంగా కాల్ లిఫ్ట్ చేసింది. హలో కార్తీక్, ఏంటి విశేషాలు? అవంతిక, నీకు డాక్టర్ పూజ గుర్తుందా? అప్పట్లో ప్రొఫెసర్ జగన్నాథ్ గారు ఆమెను కాదని నిన్నే తన శిష్యురాలుగా ఎంచుకున్నారు. ఎందుకంటే ఆమె నీ టాలెంట్ ముందు ఎందుకు పనికిరాదు అని నవ్వుతూ అడిగాడు కార్తీక్. అవంతిక బుగ్గలు కాస్త ఎర్రబడ్డాయి. ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నావు? నాకు ఆమెతో పెద్దగా పరిచయం లేదు అని అడిగింది అవంతిక. సరే కానీ అనిరుద్ధ ఆమెను కలిశాడు. ప్రొఫెసర్ జగన్నాథ్ గారు చెప్పిన ఆ గ్రేట్ డాక్టర్ ఈమెనే అని అతడు అనుకుంటున్నాడు. కానీ అతడు కాపాడుకోవాలనుకుంటున్న ఆ వ్యక్తికి పూజ ఎలాంటి సాయం చేయలేదు అని ఎగతాళిగా అన్నాడు కార్తీక్. అవంతిక బుర్ర ఒక్కసారిగా క్లియర్ అయింది. అనిరుద్ధ్ కాపాడుకోవాలనుకుంటున్న వ్యక్తి బహుశా అతడి మనసులో ఉన్న అమ్మాయి అయి ఉంటుందని ఆమె అనుకుంది. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని అవంతిక మనస్ఫూర్తిగా కోరుకోలేకపోతుంది. అవంతిక కార్ స్టార్ట్ చేసి ఏసీ ఆన్ చేసింది. కారంతా చల్లటి గాలితో నిండిపోయింది. ఇంటికి వెళ్ళి పిల్లల్ని బయటకు తీసుకువెళ్లాలని డిసైడ్ అయ్యింది. ఇక్కడికి తిరిగి వచ్చినప్పటి నుంచి ఆమె పిల్లలతో కలిసి ఒక్కరోజు కూడా బయట గడపలేదు. మనం ఎక్కడికి వెళ్తున్నాం మమ్మీ? కారు వెనకాల వాళ్ళ కోసం అమర్చిన ప్రత్యేక సీటులో దేవ్, తన్వి బుద్ధిగా కూర్చొని ఉన్నారు. పిల్లలను ఎక్కడికి తీసుకెళ్లాలో అవంతికకు ఇంకా తోచలేదు. మిగతా పిల్లలతో పోలిస్తే దేవ్, తన్వి చాలా తెలివైన వాళ్ళు. చాలా పెద్దవాళ్ళలా ఆలోచిస్తారు. మనం అమ్యూజ్మెంట్ పార్కుకి వెళ్దామా? సిటీలో ఒక పెద్ద పార్క్ ఉంది, అది సేమ్ ఒక కోటలా ఉంటుంది అని ఉత్సాహంగా అంది అవంతిక. తన్వి ఒక చిన్న నిట్టూర్పు విడిచి, బయట చాలా ఎండగా ఉంది మమ్మీ, కాస్త చల్లగా ఉండే ప్రదేశానికి ఎక్కడికైనా వెళ్దామా అంది ముద్దు ముద్దుగా. అయితే వాటర్ పార్కుకి వెళ్దామా అని అడిగింది అవంతిక. తన్వి నుదురు ముడిచేసి, నాకు అందరూ ఈత కొట్టే పూల్లో ఆడడం ఇష్టం లేదు, చాలా డర్టీగా ఉంటుంది, మనం వెళ్ళి ఐస్ క్రీమ్ తిందాం మమ్మీ అంది. అవంతికకు ఏం మాట్లాడాలో తెలియలేదు. తన్వి అసలైన తిండిపోతూ అమ్మ ముఖం చిన్నబోవడం చూసి, మనం అలా కార్లో తిరుగుదాం మమ్మీ, మంచిగా ఏదైనా తిని కడుపు నిండాక ఇంటికి వెళ్ళిపోదాం అంది తన్వి స్వీట్గా. ఎక్కువగా మాట్లాడిన దేవ్ ఓకే అన్నాడు. చెల్లి చెప్పిన ఐడియాకు వాడు కూడా సరేనని చెప్పే పద్ధతి అది. అవంతిక ఇక ఓటమి ఒప్పుకొని వాళ్ళ మాటకి ఓకే చెప్పేసింది. ఈ పిల్లలిద్దరికీ జనాలు ఎక్కువగా ఉన్న ప్రదేశాలంటే అస్సలు నచ్చదు. మిగతా పిల్లలు చాలా సంతోషంగా అనుకునే విషయాలు కూడా దేవ్, తన్వీలకి ఒక చిన్న పిల్లల పనుల్లా బోర్ కొట్టేలా అనిపిస్తాయి. అవంతిక పిల్లల్ని తీసుకొని సిటీ మొత్తం కారులో ఒక రౌండ్ వేసింది. చూస్తుండగానే 2 గంటలు గడిచిపోయాయి. సాయంత్రం 4:30కి అవంతిక సిటీలోకి వచ్చి కార్ పార్క్ చేసి పక్కనే ఉన్న ఒక మంచి రెస్టారెంట్లోకి పిల్లలతో కలిసి వెళ్ళింది. అది చాలా ఖరీదైన రెస్టారెంట్ కావడంతో అక్కడ జనాలు పెద్దగా లేరు. అవంతిక కిటికీ పక్కన ఉన్న ఒక టేబుల్ ఎంచుకుంది. దేవ్, తన్వి అమ్మకి ఎదురుగా కూర్చున్నారు. ఆ పిల్లలిద్దరూ చాలా క్లోజ్గా ఉంటారు. అప్పుడప్పుడు ఇద్దరు గొడవ పడినా తన్వి ఎప్పుడు అన్నమాట వింటుంది. అవంతిక మెనూ కార్డ్ చూసింది. ప్రతి వంటకం పక్కన పిక్చర్స్ ఉండడంతో ఆ మెనూని పిల్లలకి ఇచ్చి వాళ్ళకేం కావాలో ఆర్డర్ చేసుకోమని చెప్పింది. మమ్మీ, నేను గుడ్ గర్ల్లా తింటే నాకు ఐస్ క్రీమ్ కొనిస్తావా? దేవుకు కూడా కావాలంట అంది తన్వి ఆర్డర్ ఇచ్చే ముందు. నాకు వద్దు అన్నాడు దేవ్. సరే, ముందు బుద్ధిగా తిను తన్వి, ఆ తర్వాత కొనిస్తాను అని నవ్వుతూ అంది అవంతిక. తన్వి ఆనందంగా తలాడించింది. గత రాత్రి కళ్యాణ్ తన నాన్నతో కలిసి ఝాన్సీ వాళ్ళ ఇంటికి వెళ్ళి క్షమాపణలు చెప్పి జరిగింది వివరించాడు. వాళ్ళ నిజాయితీ చూసి ఝాన్సీ కళ్యాణ్కి ఇంకొక ఛాన్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. ఆ రోజు కళ్యాణ్ ఝాన్సీని డిన్నర్కి ఇన్వైట్ చేశాడు. నిన్న జరిగిన దానికి సారీ ఝాన్సీ, రెస్టారెంట్లో అంతమంది ఉండగా ఆ చిన్నపిల్ల నన్నే నాన్న అనుకుని గోల్ చేసింది, అంతా నా బ్యాడ్ లక్, నిన్న అలా ఇబ్బంది పెట్టినందుకు నిజంగా సారీ. రాత్రంతా దీని గురించి ఆలోచించాను. బహుశా నిన్ను కలవడానికే నా గుడ్ లక్ అంతా వాడేసుంటాను, అందుకే ఇలా జరిగిందనుకుంటున్నాను అన్నాడు కళ్యాణ్. కళ్యాణ్ చూడ్డానికి హ్యాండ్సమ్గా మంచి రాయల్ లుక్తో ఉంటాడు.
మంచి డ్రెస్సింగ్ సెన్స్ కూడా ఉంది. అతడి హ్యాండ్సమ్ లుక్, తీపి మాటలు ఝాన్సీని ఇంప్రెస్ చేశాయి. ఆమె నవ్వేసింది. ఇది నీకోసం స్పెషల్గా సెలెక్ట్ చేశాను, ప్లీజ్ తీసుకో. ఇది కేవలం గిఫ్ట్ మాత్రమే కాదు, నీ మీద నాకున్న ఇష్టం అని చెప్పి ఒక రెడ్ కలర్ గిఫ్ట్ బాక్స్ను ఝాన్సీ ముందు పెట్టాడు కళ్యాణ్. ఝాన్సీ ఆ గిఫ్ట్ బాక్స్ వైపు చూసి, నాకు వయసు పెరుగుతుంది కళ్యాణ్, నాకు ఒక సొంత ఫ్యామిలీ, పిల్లలు కావాలి అంది. నేను కూడా నీలాగే ఆలోచిస్తున్నాను ఝాన్సీ, నాకు కూడా నా సొంత ఫ్యామిలీ కావాలి. మనం డేటింగ్ స్టార్ట్ చేద్దాం, అంతా సెట్ అయితే పెళ్లి చేసుకొని పిల్లల్ని కందాం అన్నాడు కళ్యాణ్ ఆమె వైపు ఆశగా చూస్తూ. ఝాన్సీ కిందకు చూస్తూ, మా నాన్నకి ఒక కండిషన్ ఉంది, మనకి పెళ్ళయ్యాక పుట్టే మొదటి పిల్లోడికి పాపైనా బాబైనా మా ఇంటి పేరే పెట్టాలి అంది. కళ్యాణ్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. నీకు ఇష్టం లేకపోతే మనం ఈ డిన్నర్ ఇక్కడితో ఆపేయడం బెటర్ అని చెప్పి తన బ్యాగ్ తీసుకొని లేవబోయింది ఝాన్సీ. కళ్యాణ్ వెంటనే ఆమె చేయి పట్టుకొని, నాకేం ప్రాబ్లం లేదు ఝాన్సీ, ఏంటి పేరు పెట్టినా పుట్టేది నా పిల్లలే కదా, కాకపోతే మా పేరెంట్స్ దీనికి ఒప్పుకోరేమో అని చిన్న భయం. అలా కాకుండా మనకి ఇద్దరు పిల్లలు పుడితే మొదటి పిల్లాడికి మీ ఇంటి పేరు, రెండో పిల్లాడికి మా ఇంటి పేరు పెడదాం అన్నాడు. కళ్యాణ్ మాటలు విని ఝాన్సీకి ఊరట అనిపించింది. దానికి మీ పేరెంట్స్ ఒప్పుకుంటారా అని అడిగింది. వాళ్ళను నేను ఒప్పిస్తాను, నా మాట విని ఝాన్సీ. ఈ కొన్ని రోజుల్లో నిన్ను చూశాక నేను నీ ప్రేమలో పడిపోయాను. నువ్వు చాలా క్లాస్గా, డిగ్నిఫైడ్గా ఉంటావు. 20లో ఉన్న చిన్న పిల్లల్లా కాకుండా చాలా మెచ్యూర్డ్గా ఉంటావు. నువ్వు నన్ను బాగా ఆకట్టుకున్నావు అన్నాడు కళ్యాణ్. ఆ పొగడ్తలకి ఝాన్సీ సిగ్గుపడింది. ఆమె కళ్యాణ్ ఇచ్చిన గిఫ్ట్ తీసుకుంది. ఈ అమ్మాయి పడిపోయింది అని మనసులో అనుకున్నాడు కళ్యాణ్. ఈమెను పెళ్లి చేసుకుంటే సొసైటీలో తన పొజిషన్ తిరుగులేకుండా ఉంటుంది అనుకుంటూ జ్యూస్ గ్లాస్ తీసి ఒక సిప్ చేశాడు. సరిగ్గా అదే సమయంలో అతడికి ఒక చిన్న పాప కనిపించింది. నిన్న తనని నాన్న అని అరిచి గోల చేసిన చిన్న పిల్ల ఆమె మళ్ళీ ఇక్కడ కనిపిస్తుందని కళ్యాణ్ అస్సలు ఊహించలేదు. ఆ చిన్న పాప తనకంటే కాస్త పొడుగ్గా ఉన్న ఒక బాబు చేయి పట్టుకొని వాష్రూమ్ వైపు వెళ్తోంది. ఒక్క నిమిషం ఝాన్సీ, నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తాను అని చెప్పి నవ్వుతూ లేచాడు కళ్యాణ్. అతడు వేగంగా ఆ చిన్నారి వైపు నడవడం స్టార్ట్ చేశాడు. అతడు వాళ్ళ దగ్గరకు చాలా త్వరగా వచ్చేస్తున్నాడు. వెనుక నుంచి వేగంగా వస్తున్న అడుగుల శబ్దం విని దేవ్ జాగ్రత్తగా వెనక్కి చూశాడు. కళ్యాణ్ని చూడగానే దేవ్ వెంటనే తన చెల్లిని పట్టుకొని లేడీస్ వాష్రూమ్లోకి లాక్కెళ్ళాడు. దేవ్, నాకు టాయిలెట్ రావడం లేదు, నన్ను లోపలికి ఎందుకు తీసుకొచ్చావు? నేను కేవలం చేతులు కడుక్కోవడానికి వచ్చాను. నువ్వు బాయ్ కదా దేవ్, నువ్వు గర్ల్స్ వాష్రూమ్లోకి రాకూడదు, కన్ఫ్యూజ్ అవుతూ అన్నని చూసి అంది తన్వి. దేవ్ ఆమె వైపు సీరియస్గా చూసి, బయట కళ్యాణ్ ఉన్నాడు అని మెల్లగా చెప్పాడు. తన్వి వెంటనే నోటి మీద చేయి వేసుకుంది. ఆమె మెరిసే కళ్ళల్లో భయం కనిపించింది. ఇప్పుడేం చేద్దాం దేవ్, అతడు నన్ను చూసేశాడా, నన్ను పట్టుకోవడానికి వచ్చాడా అంది. దేవ్ ఎప్పుడు తన వెంట ఉంచుకునే బ్యాగ్ ఓపెన్ చేసి తన ట్యాబ్ బయటకు తీశాడు. అది అత్యంత ఖరీదైన విఐపీలు మాత్రమే వచ్చే ప్రైవేట్ రెస్టారెంట్ కావడంతో అక్కడ సెక్యూరిటీ కోసం కరెంటు, ఫైర్ అలారంలన్నీ అత్యాధునిక డిజిటల్ సిస్టమ్కు కనెక్ట్ చేసి ఉన్నాయి. వెంటనే దేవ్ తన ప్రొఫెషనల్ హ్యాకర్ విజయ్ అన్నకు కాల్ చేసి బయట కళ్యాణ్ ఉన్నాడని, అతడి నుంచి తప్పించుకోవాలని సిచ్యువేషన్ మొత్తం వివరించాడు. మీరేం భయపడకండిరా, నేను చూసుకుంటాను అని విజయ్ అవతల నుంచి ధైర్యం చెప్పాడు. వెంటనే విజయ్ తన హ్యాకింగ్ స్కిల్స్తో ఆ రెస్టారెంట్ సర్వర్ని హ్యాక్ చేశాడు. లైట్స్ ఆఫ్, ఫైర్ అలారం స్టార్ట్ అని విజయ్ చెప్తున్నట్లే రెస్టారెంట్లో జరిగిపోయింది. 5 నిమిషాల్లో రెస్టారెంట్లోని లైట్లన్నీ ఆగిపోయాయి. మరుసటి క్షణమే రెస్టారెంట్ ఫైర్ అలారం గట్టిగా మోగడం స్టార్ట్ అయ్యింది. దాంతో రెస్టారెంట్లో ఉన్న కస్టమర్లంతా భయంతో బయటకు పరుగులు తీశారు. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కొత్త వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఏమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.